చంద్రబాబు నాయుడు ఈ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చే ఏకైక పదం అభివృద్ధి. మరి అవినీతి రహిత పాలనకు కేర్ ఆఫ్ చంద్రబాబు. మరి ముఖ్యంగా చెప్పాలంటే 1995లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే ఆగమేఘాలపైన పనులను చక్కబెట్టిన అనుభవం ఆయన సొంతం. అవినీతి జరుగుతుందని తెలిస్తే సొంత పార్టీ వ్యక్తులను సైతం క్షమించని వ్యక్తిత్వం చంద్రబాబుకే సొంతం. ముందు చూపు ఉన్న నాయకుడిగా ప్రజలకు ముందు తరాలకు ఎలాంటి సంస్కరణలు చేపడితే మంచి జరుగుతుందో ముందు నుండే గ్రహించి వాటిని అమలు చేయడంలో అలసత్వం లేకుండా వ్యవహరించిన నాయకుడు చంద్రబాబు. అయితే మళ్ళీ ఇప్పుడు 1995 నాటి చంద్రబాబుని చూడగలమా? 2014 నుండి 2019 వరకు చేసిన పాలనను రిపీట్ చేయకుండా 1995 నాటి చంద్రబాబుని చూడాలని తెలుగుదేశంకు ఓటు వేసి గెలిపించిన ప్రజలంతా కోరుకుంటున్నారు. మరి ఆ కళ ఏ మేరకు సాకారం అవుతుందో తెలియాలంటే మరికొద్ది నెలలు వేచి చూడాల్సిందే. సార్, మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షేమ కార్యక్రమంలో తొలి అడుగు వేశారు. అది కూడా మా మంగళగిరి నియోజకవర్గంలో పెనుమాక గ్రామంలో ప్రజావేదిక పేరు పెట్టుకుని ఈరోజు మా గ్రామానికి వస్తే మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. గత 5 సంవత్సరాలుగా పరదాల ముఖ్యమంత్రి చూసాం. ఇప్పుడు ప్రజల ముఖ్యమంత్రిని మనం చూస్తున్నాం. అధికారులు ఇంకా టైం పడుతుంది అనుకుంటా సార్ సెట్ అయ్యేదానికి. లేదు, సెట్ అయ్యారు. ఇంకా పరదాలు కడుతున్నారు సార్. పరదాలు ఎక్కడ? వాళ్ళు బతిమలాడి అన్ని తీపిస్తారు. కాదు, పరదాలు కడితే ఇంకొకసారి ఎక్కడన్నా చూస్తే కట్టిన వాళ్ళని సస్పెండ్ చేయడం తప్ప వేరే మార్గం ఉండదు. కాబట్టి ఇంక నేను ఇండదలుచుకోలేదు. ఎవరైనా సరే సింపుల్ గా పాత రోజులు మర్చిపోయి కొత్త రోజులు జ్ఞాపకం చేసుకుని ముందుకు పోవాల్సిందిగా అందరిని కోరుతున్నా. ఎక్కడా జరగకూడదు. ఎవరైనా కంప్లైంట్ చేస్తే మాత్రం పనిష్మెంట్ తప్పదు. మీకు బీ క్లియర్. అంటే 5 సంవత్సరాలు అలవాటు కదా సార్, కొంచెం టైం పడుతుంది సార్. మీకు కూడా అందరికి అలవాటు కావాలి, వాళ్ళకే కాదు. కొత్త శకానికి కొత్త కల్చర్కి అందరూ అలవాటు కావాల్సిందే. ఇంకా టైం ఉండదు. ఏది కూడా రివర్స్ గేర్ నుంచి రివర్స్ పోయే బండిని పాజిటివ్ గా నడిపిస్తున్నాం. ఇంకా స్పీడ్ పెంచడం తప్ప ఎనిక్కిపోయే సమస్య ఎవరికి ఉండకూడదు. ఆలోచన రాకూడదు. లేకపోతే ఒక షార్ట్ ట్రీట్మెంట్ ఇస్తే అందరూ సెట్ అయిపోతారు, ఇన్క్లూడింగ్ ఎవరైనా సరే. నేను సిద్ధంగా ఉన్న షార్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి. పాపం ఇంకా కొంచెం ఇది ఉంది కాబట్టి స్లోగా పోతున్నా. ఇప్పుడు స్పీడ్ పెంచాలి ఇంకా, అంతే. నేను అందుకే చెప్పా 95 ముఖ్యమంత్రిని చూస్తారని. 4.0 95 అది గుర్తుపెట్టుకోవాలి. 95లో ఒకసారి మీరు చరిత్ర గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు నువ్వు కూడా కుర్రాడివి, నీకు కూడా ఐడియా లేదు. అప్పుడు నా చరిత్ర గుర్తుపెట్టుకుంటే హైదరాబాద్ లో బయలుదేరుతున్నానంటే రాష్ట్రం మొత్తం రెడ్ అలర్ట్ ఉండేది. అంత భయంకరంగా చేయను కానీ తప్పు చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టను. 95 నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని మళ్లీ చూడబోతున్నారంటూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్య రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంలో ఒక్కసారిగా చంద్రబాబు పట్ల పాత చంద్రబాబుని చూస్తారు అనేటటువంటి వ్యాఖ్య చుట్టూ తిరుగుతున్నటువంటి ఈ అంశానికి ఒకసారి లోతుగా చూస్తే చంద్రబాబుని బెస్ట్ అడ్మినిస్ట్రేటర్గా, వరల్డ్ క్లాస్ లీడర్గా, అదే సందర్భంలో రిఫార్మర్గా నిలబెట్టినటువంటి కాలం 1995 నుంచి 99 వరకు ఉన్నటువంటి కాలం. అదే కాలం 99 నుంచి 2004 వరకు కూడా ఉన్నటువంటి కాలం. అదే సందర్భంలో చంద్రబాబు యొక్క డైరెక్షన్స్ చాలా విస్తృతమైనటువంటి దూరంలో వెళ్ళాయి అనేటటువంటి అంశాన్ని కూడా ప్రస్తావనకు తీసుకుంటే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని, ఆంధ్రప్రదేశ్లో
ఇండస్ట్రియలైజేషన్ని ఆంధ్రప్రదేశ్లో వివిధ కంపెనీల స్థాపనని ఖచ్చితంగా చూసినటువంటి కాలంగా 95 నుంచి 2004 వరకు చెప్తారు. అదే క్రమంలో 95 నుంచి చూసేటటువంటి క్రమంలో 95లో ఆయన అంటే అధికారం చేపట్టిన తర్వాత ఆయన చేసినటువంటి కొన్ని వినూత్నమైనటువంటి కార్యక్రమాలు, శ్రమదానం, మొదట ప్రజల వద్దకు పాలన, తర్వాత శ్రమదానం, తర్వాత జన్మభూమి పేరిట కార్యక్రమాన్ని మొత్తం విస్తృత సమాజాన్ని ఇన్వాల్వ్ చేశారనేటటువంటి సానుకూలమైనటువంటి అభిప్రాయం ఉన్నప్పటికీ కొంత విమర్శలు అయితే ఎదుర్కొన్నారు. అదే సందర్భంలో 95 తర్వాత ఆయన చేసినటువంటి కొన్ని అంశాలు, ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థల్ని నిర్వీర్యం చేశారు అనేటటువంటి విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వ రంగ సంస్థల్ని, సహకార సంస్థల్ని ఆయన అంటే పూర్తి స్థాయిలో నెగ్లెక్ట్ చేశారు, అమ్మేశారు అనేటటువంటి విమర్శలు ఉన్నాయి. ఆ విమర్శలు ఎలా ఉంటే, మరోపక్క ఐటీ రంగాన్ని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాన్ని, రియల్ ఎస్టేట్ రంగాన్ని పరుగులు పెట్టించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చంద్రబాబు ముందు, చంద్రబాబు తర్వాత అనేటటువంటి పరిస్థితి, అంటే 95లో చంద్రబాబు ముందు, 95లో చంద్రబాబు తర్వాత అనేటటువంటి పరిస్థితి కూడా, అదొక మైలురాయిగా నిలిచినటువంటి పాలనగా కూడా ఆయనకి ఒక పేరుంది. ఈ మొత్తంలో ఒక విషయం కీలకంగా గమనించాల్సింది, ఆయనలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీస్ పూర్తిగా 95 తర్వాత ప్రపంచానికి తెలిసినాయి. అదే సందర్భంలో ప్రపంచం దృష్టి ఆకర్షించినటువంటి ఆ కాలంలో ఆయన వివిధ దేశాలకు సంబంధించినటువంటి మేధావులని, వివిధ దేశాలకు సంబంధించినటువంటి ప్రముఖ అడ్మినిస్ట్రేటివ్ నిపుణులను కూడా ఆయన ఇక్కడికి రప్పించి వాళ్ళతోటి కొంత ఒక సానుకూలమైనటువంటి వాతావరణం క్రియేట్ చేయడానికి పనిచేశారు. అదే సందర్భంలో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అనేటటువంటి ఆలోచన, మనం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ అనేటటువంటి ఆరోపణ, ఏదైతే వీటన్నిటికి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో, వీటన్నిటి విషయంలో కూడా ఆయన చాలా ముందుకు చూపుతూ ఆలోచించారనేటటువంటి విషయం ఖచ్చితంగా చెప్పాల్సిందే. అయితే చంద్రబాబు ఈ క్రమంలోనే 1990లో వెళ్ళినటువంటి వేగాన్ని 2004కు వచ్చేసరికి పూర్తిగా తను ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళారు. పూర్తిగా తన అభిప్రాయాల్ని ప్రజలు అంగీకరించేశారు. మరో ప్రపంచంలోకి వెళ్ళిపోతున్నాం అన్న ఫీలింగ్ను చూపించారు. కాబట్టే 2004లో పరాజయం పాలయ్యారు అనేటటువంటి అంశం కూడా ఉంది. ఈ మొత్తం చర్చలో ఒక కీలకమైన అంశం ఏంటంటే, 95 నుంచి 2004 వరకు ఒక మంచి అడ్మినిస్ట్రేటర్గా, ఒక మంచి పాలసీ మేకర్గా, ఒక మంచి ముందు చూపున్నటువంటి దార్శకుడుగా పనిచేశారని చెప్పే విషయంలో ఎవరికి పెద్దగా భేదాభిప్రాయాలు ఉండకపోయినప్పటికీ, ఆయన ఈ సందర్భంగా వచ్చినటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ లాంటి విషయాల మీద, అదే సందర్భంలో ఆయన వ్యవహార శైలిలో వచ్చినటువంటి ఈ అతి విశ్వాసం మీద మూలంగా వచ్చినటువంటి అంటే పార్టీ మీద, ప్రభుత్వం మీద వచ్చినటువంటి అతి కంట్రోల్ కూడా ఒక ప్రధానమైనటువంటి కారణం అనేటటువంటి అంశం చెప్తారు. ఈ సానుకూల ప్రతికూల అంశాలు ఎలాగున్నా 95 తర్వాత ఉన్న చంద్రబాబుని చూస్తాము అనే మాట మాత్రం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి, పార్టీలో ఉన్నటువంటి అప్పటి నాయకత్వానికి, అదే సందర్భంలో చంద్రబాబు యొక్క ఆ అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ని కథలుగా విన్నటువంటి ఇప్పటి యువతరం నాయకులకు కూడా ఒక ఊపు తెస్తుందంటే అనుమానం లేదు. ఇదిలాగుంటే ప్రభుత్వ పాలనలో కూడా ఆ రకమైనటువంటి పరుగులు పెట్టడం, అడ్మినిస్ట్రేషన్ దారిలోకి రావడం అనేది కూడా ఒక సానుకూలమైన అంశంగానే ఉండే పరిస్థితి అయితే ఉందని ఖచ్చితంగా చెప్పక తప్పదు.